విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. నగర శివారు కానూరు కొత్త ఆటోనగర్లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్కు చెందిన 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భవనాన్ని షెల్టర్గా చేసుకుని మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అరెస్ట్ అయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు, 4 కీలక హోదాలోని వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. 11 మంది సానుభూతి పరులు, మిలీషియా సభ్యులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 4 చోట్ల డంపులు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందిందని, వాటిని స్వాధీనం చేసుకునేందుకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసుల సాయంతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు కొత్త ఆటోనగర్ను తమ అధీనంలోకి తీసుకుని సోదాలు చేశాయి. భవన యజమాని కోసం పోలీసులు ఆరా తీశారు. అతడు నెలన్నర నుంచి విదేశాల్లో ఉంటున్నట్టు తెలిసింది. 10 రోజుల క్రితం ఈ ప్రాంతానికి మావోయిస్టులు వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనుల కోసం వచ్చామంటే అడ్డుకుంటామని మావోయిస్టులు ఈ భవనంలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు వాచ్మెన్ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ జరుగుతోందని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మావోయిస్టులకు సంబంధించి 5 జిల్లాల్లో ఆపరేషన్ జరుగుతుందన్నారు. ఆటోనగర్లో జాయింట్ ఆపరేషన్ చేపట్టడం జరిగిందన్నారు. 28 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామన్నారు. పట్టుబడిన మావోయిస్టులో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్కు చెందిన వారు ఉన్నారని, మావోయిస్టులకు అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారం రేపు చెబుతామన్నారు. కృష్ణా జిల్లాతో పాటుగా విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లుగా ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్హా వెల్లడించారు. ఇందులో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. AK-47, పిస్టల్, రివాల్వర్, సింగిల్ బోర్ వెపన్, ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, ఎలక్ట్రికల్ వైర్ బండిల్, కెమెరా, ఫ్లాష్ లైట్, కటింగ్ బ్లేడ్, ఫ్యూజ్ వైర్, కిట్ బ్యాగ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్లో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ టాప్ లీడర్, సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మాతో పాటు ఆయన భార్య, పలువురు అనుచరులు కూడా మరణించారు. రైట్, మనం చూసాం. అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్హా చెప్పారు. విజయవాడ, కాకినాడలో కూడా మావోయిస్టులకు సంబంధించి కొంత సమాచారం అందింది. దీనికి సంబంధించి కాకినాడలో ఎటువంటి సమాచారం ఉంది, అక్కడ అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఉన్నారు. నానాజీ, ఏంటి కాకినాడలో కూడా మావోయిస్టుల కలకలం రేగిందా? థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇప్పుడు చూసుకుంటే కనుక దాదాపు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో జరిగిన ఈ ఎన్కౌంటర్ లో దాదాపు 6 చనిపోయారని చెప్పేసి మనకు తెలిసిన విషయం. అయితే 31 మంది ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో ఈ మావోయిస్టులందరూ కూడా విజయవాడ, కాకినాడ పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ చేశామని చెప్పేసి ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా గారు ధృవీకరించారు. దీంతో కాకినాడ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది. ఎందుకంటే కాకినాడలో ఎవరు ఎక్కడ రెంట్కున్నారో, లేదంటే ఎవరింట్లో ఎవరున్నారో వాళ్ళకి లీగల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ఎవరికాళ్ళు సెల్ఫ్ చెకింగ్ కూడా చేసుకుంటూ ఉన్నారు. అయితే ఏదైతే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతం నుంచి ఎవరైతే వచ్చారో చాలా వరకు కూడా ఈ యొక్క ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా వరకు మైగ్రెంట్స్ వస్తూ ఉంటారు. అంటే వివిధ ప్రాంతాల నుంచి కానీ, అలాగనే కొన్ని ప్రాంతాల నుంచి అందరూ వచ్చి రెంట్లకు ఉండి, అలాగే ఒక షెల్టర్ తీసుకుని ఆ షెల్టర్ లో రెంట్కుండి అదే పోర్ట్ ఏరియాలో చాలా వరకు పని చేసుకుంటారు. ఆ ప్రకారంగా చూసుకుంటే కనుక చాలా వరకు కూడా అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కూడా ఈ పోర్ట్ ఏరియాలో నివాసం ఉంటూ ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. ఇప్పుడు వాకలపూడి, వలసపాకల, అలాగనే ఈ ఏరియా అంతా కూడా చాలా వరకు మైగ్రెంట్స్, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎవరు కూడా పట్టించుకోరు. లోకల్ కూడా ఎవరు వచ్చారు, ఎవరు ఉంటారు, ఆ ఓనర్స్ కూడా దగ్గర ఉండరు. ఎందుకంటే వాళ్ళ బిల్డింగ్ ఎక్కడ ఉంటది, ఇక్కడేమో చాలా వరకు కూడా వీళ్ళే ఉంటారు. దీని ప్రకారంగా చూసుకుంటే కనుక పోలీసులు ఎటువంటి సమాచారం లేదని చెప్పేసి మనకు చెప్తున్నారు. అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కూడా సంప్రదించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పేసి ధృవీకరించారు. అలాగే స్పెషల్ బ్రాంచ్ అధికారులు అడిగినా కూడా అదే సమాధానం చెప్తున్నారు. అయితే చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు ఏంటంటే ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి అధికారికంగా పోలీసులు ప్రకటించిన తర్వాత ఈ సమాచారం అంతా బయటకు వస్తుంది. ఎందుకంటే ఒకవేళ కానీ ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలియదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకవేళ జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నది. కాబట్టి ఇది అధికారికంగా ఒకవేళ పేర్లు కానీ లేదంటే ఈ అధికార సమాచారం వచ్చిన తర్వాత మాత్రమే విడుదల చేస్తారని మనం చెప్పుకోవచ్చు.
ఏదైతే ఇక్కడ నుంచి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం ఉన్నదో ఇదివరకు అది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రాంతము. అయితే చాలా వరకు కూడా ఈ రంపచోడవరం కానీ, ఈ మారేడుమిల్లి కానీ, ఇటు కాకినాడ జగ్గంపేట మీదుగా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాకినాడకి చాలా వరకు సమీపంలో ఉన్న ప్రాంతం అది. అయితే దీని వరకు కూడా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా అంటే కాకినాడ నుంచి కానీ ఎవరైనా విజిట్ చేయాలన్నా సరే కానీ, ఎవరైనా విహారయాత్రకు వెళ్ళాలంటే మారేడుమిల్లి వెళ్తారు. అలాంటి ప్రాంతంలో ఒక్కసారిగా ఇలాగ ఈ కూబింగ్ జరిగి చాలా వరకు ఎన్కౌంటర్ జరిగిందంటే సరే వాళ్ళు కూడా అంటే ఎవరైతే ఈ టైంలో విజిట్ చేస్తారో వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే అది మారేడుమిల్లి అనేది అంటే ఇంకా సుదీర్ఘ ప్రాంతం లోపలికి వెళ్తే ఒకవేళ అది ఎన్కౌంటర్ జరిగే ప్రాంతం ఉంటుంది. కానీ మారేడుమిల్లికి ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఇది ఇటువైపు చూసుకుంటే ఎవరైతే విజిటర్స్ కానీ విహారయాత్రలకు వెళ్ళే వాళ్ళు కానీ దాని మీద ప్రభావం కూడా పడుతుంది. అలాగని కాకినాడ జిల్లాలో చూసుకుంటే ఎవరికి పడితే వాళ్ళకి రెంట్లు ఇవ్వడం కానీ, లేదంటే ఒకవేళ వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు అనేది కూడా చాలా భయంకరంగా ఉంది. ఒక్కసారిగా కాకినాడలో నక్సలైట్లని అంటే మావోయిస్టుల్ని పట్టుకున్నారన్న వార్త వినగానే ఈ వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నాయి. అదే విధంగా చాలా మంది కూడా ఎవరికాళ్ళు అంటే కొంతమంది షెడ్లు కానీ, అలాగనే కొంతమంది వేరే వేరే ప్రాంతాల్లో ఇల్లులు కానీ నిర్మించి వాళ్ళకి దాదాపు అంటే రూమ్ కి 10 మంది అని, 5గురు అని, అలాగే ఒకే అపార్ట్మెంట్ లో ఒక 15 మంది అని ఇలా నివాసం ఉంటూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా సెల్ఫ్ చెకింగ్ ఒకసారి చేసుకోవడం పనిలో ఉన్నారు. అలాగని ఇప్పటికే ఆల్రెడీ మహేష్ చంద్ర లడ్డా గారు ప్రకటించారు. కానీ ఇక్కడైతే కాకినాడ జిల్లాలకు సంబంధించి జిల్లా ఎస్పీ గారు కానీ, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ డిఎస్పీ గారు కానీ వాళ్ళు మాకు ఎలాంటి సమాచారం కూడా లేదు, మేము ఈ సమాచారం అందిన మీడియా ఖచ్చితంగా చెప్తామని చెప్పేసి మనకి చెప్తున్నారు శ్రీనివాస్. రైట్. లోకల్ పోలీసులు చెకింగ్ చేపట్టడం కానీ అక్కడ ఎవరైనా కామెంట్ చేయడం జరిగిందా నానాజీ? అయితే ఇది వార్త వచ్చిన కాడి నుంచి కూడా పోలీసులు కూడా వాళ్ళు అంటే ఏ లోకల్ పూర్తి ఏరియా కానీ, అలాగే కాకినాడ రూరల్ ఏరియా కానీ పోలీసులు కూడా చాలా ఎలక్ట్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చెకింగ్ సమయంలో చాలా వరకు కూడా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటది. ఆ తర్వాత ఒకవేళ ఎవరన్నా దానికి సానుభూతి పనులు ఉన్నప్పటికీ కూడా అంటే వాళ్ళకి తెలుసుకునే అవకాశం ఉంటది. కాబట్టి ఇక్కడ అంతా కూడా అంటే ఒక నీరుగప్పుడు నింపులాగా ఈ సమాచారం తెలిసే వరకు కూడా ఎవరున్నారు అంటే ఎవరికి వాళ్ళు వెతుకుతా ఉన్నారు. అదే రకంగా ఇది చాలా సైలెంట్ ఆపరేషన్ కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా తెలియకుండా అంటే పూర్తిగా సమాచారం ఇవ్వకుండా ఏదైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే ఎవరైతే వీళ్ళు అరెస్ట్ చేశారో వాళ్ళకి వీళ్ళకి కూడా ఒక కమ్యూనికేషన్ అనేది అంటే ఉన్నప్పటికీ కూడా ఈ మీడియాకి సమాచారం ఇచ్చేటప్పుడు మాత్రం మాకు ఎలాంటి సమాచారం లేదని మనకు చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా ఎలక్ట్ అయ్యి ఎక్కడికెక్కడ కూడా చెకింగ్లు కూడా చేపడుతున్నారు. థ్యాంక్ యూ నానాజీ.